వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం అయితే స్టూడెంట్స్కి అయితే ఫ్రీ స్కూటీ అనేది అయితే ప్రతి ఒక్కరికైతే మహిళలకైతే ఇస్తున్నట్టయితే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఈరోజు ఈ వీడియోలో పూర్తి విషయాలు అనేది మీకు తెలియజేస్తాను. మరోవైపు 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీల పథకంపై వర్తించడంతో వారికి మరింత ఆశలు అనేది వేటిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో కాలేజ్ విద్యార్థులకు ఎలక్ట్రానిక్ స్కూటీలపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు ఒక అడుగు పట్టడంతో ఎలక్ట్రిక్ స్కూటీల పథకానికి కూడా ఆకర్షణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలోపు పథకాన్ని ప్రారంభించిన కొత్త యువ ఓటర్లను ఆకర్షించే వ్యూహంతో కాంగ్రెస్ అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీల పథకం కింద వాహనాలు పంపిణీ జరగనుంది. రెగ్యులర్గా కాలేజీలకు వెళ్ళే వారికి మాత్రమే పథకం వర్తించేలా కార్యాచరణ 18 ఏళ్లు నిండిన అమ్మాయిలు ఎంతమంది ఉంటారనే దానిపై అధికార యంత్రాంగం గుణకాల సిద్ధం చేస్తుంది. రాష్ట్రం మొత్తం మీద వివిధ విద్యాలయాల పరిధిలో సుమారు 5275 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని డిగ్రీ, పీజీ, ఇతర ఎంసెట్ మెసేజ్ల కోర్సులు ఇంజనీరింగ్ విద్యార్థులే ఉంటారు. విద్య అభ్యసిస్తున్న విద్యార్థులే అధికం. అందులో సైతం ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులను అధికంగా ఉన్నారు. ఎలక్ట్రిక్ స్కూటీ పథకం కింద కేవలం సర్కారు కాలేజీ విద్యార్థులకే ప్రాధాన్యం ఇస్తే ప్రైవేటు ఇంజనీరింగ్ విద్యార్థులను అర్హత కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ మెకానికల్ విద్యార్థులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. పేద విద్యార్థులకు రోజువారీ రవాణా ఖర్చు ఇబ్బందులు తప్పుతాయి. పెట్రోల్ ఖర్చు ఉన్నంత ఇంటి అవసరాలకు సైతం సంక్రాంతి వరకు అందజేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా ఎలక్ట్రికల్ స్కూటీ అందించాలి. విద్యార్థుల సమయం ఆదా అవుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా అనుకున్న గమ్యానికి త్వరగా చేరవచ్చు. సంక్రాంతి వరకు బైకులకు పంపిణీ చేయాలి. కాంగ్రెస్ అమ్మాయిల స్కూటీ రక్షణగా ఉంటుంది. జై హింద్, జై తెలంగాణ.